గత 5 సంవత్సరాలు నేనే కాదు, ఇక్కడున్న చాలా మంది ఆడపిల్లలు, పేర్లు తెలియని ఆడపిల్లలు, ముఖ్యంగా టీడీపీ తరఫు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనేక మంది మహిళలు వైసీపీ తాలూకు సోషల్ వింగ్ కి విక్టిమ్ అయ్యారు. స్వయాన ఈ రోజు హోం మంత్రిగా ఉన్న అనిత గారిని కూడా ఎలా వేధించారో మీ అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం మారింది, మన అధికారంలోకి వచ్చాం, అంతా అయిపోయిందంటే కుదరదు. ఎందుకంటే వీళ్ళని ముందు ఈ రోజు మనం ఎన్నికై మరి నెల రోజులు అవుతుంది కాబట్టి కాముగా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలు, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడే వాళ్ళని ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా మన గవర్నమెంట్ చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం అనేది ఒక్క రోజుతో పోదు, ముందు ఉంటుంది. ఈ రోజు రాజకీయాల్లో విమర్శ అనేది మేము అందరం ఆహ్వానిస్తాం. ఎందుకంటే మీరు విమర్శించండి, మేము ఏమైనా తప్పులు చేస్తే దానికి మేము సమాధానం చెప్తాం. అది వదిలేసి మానసికంగా కుంగిపోయేలాగా ఒక విధంగా కుటుంబ సభ్యులు కూడా ఎందుకులే మీకు రాజకీయాలని ఆడపిల్లల్ని వెనక్కి లాగే విధంగా ఈ రోజు చెప్పలేని భాషలో ఉంటున్నాయి. నేను ఒక్కదానే కాదు, చాలా మంది విక్టిమ్ అయ్యారు. కానీ ఈ రోజు నా కుటుంబం నాకు అండగా నిలిచింది. పోరాటం చేయడానికి వాళ్ళు నాకు ప్రోత్సహించారు కాబట్టి ముందుకు వస్తున్నాను.